పంటల సాగులో భాగంగా వచ్చే ఉత్పత్తులకు ఒక్కోసారి సరైన డిమాండ్ ఉండకపోవచ్చు. అలాంటి క్రమంలో పంట నిల్వలను కాపాడుకుంటూ వాటిని పొడి చేస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుంటున్నారు. అదే క్రమంలో విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న రైతుల అనుభవాలను కూడా తెలుసుకుందాం. మా దగ్గర మొత్తం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే రైతులు ఇంకొకటి మేము ముఖ్యంగా ఏంటంటే ఏ రైతు అయితే పండించిన పంట ఖరాబ్ కాకుండా ఉండడానికి, అదేవిధంగా పండించిన పంట నష్టపోకుండా ఉండడానికి ముఖ్యంగా ధరలు ఆ ధరల లేని టైంలో ఆ పండించిన పంట ఏం చేయాలి అది దృష్టిలో ఉంచుకొని దానిలో భాగంగా ఏదైతే పంట పండిందో ఆ పంట రైతు తన పంటను డ్రై చేయాలి. టమాటో ఉంది, ఇది వంకాయ అండి. ఈ వంకాయ ఏంటంటే మనం దీని ధర తక్కువ ఉన్నప్పుడు దానిని ఎండబెట్టి ఒరుగు చేసుకొని నిల్వ ఉంచుకుంటే అంటే వేరే కస్టమర్స్ కానీ వేరే వాళ్ళకి అమ్ముకుంటే అంత విధంగా మనకు వాళ్ళ లాభం పొందుతారు. సో ఇందులోని ఈ దొండకాయ ప్లస్ ఈ పచ్చిమిర్చి ఒరుగు అండ్ తర్వాత మునగాకు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మునగాకు పొడి చాలా ఫేమస్ అవుతుందండి. ఇది మొత్తం ఇది ఆర్గానిక్ వంకాయ ఒరుగుంది, తర్వాత దొండకాయ, పచ్చిమిర్చి ఏదైతే ధర తక్కువ ఉన్నప్పుడు దీన్ని కూడా ఎండబెట్టి సోలార్ డైర్ తోటి దీన్ని ఎండబెట్టి చేసినాము. ప్లస్ ఇది మునగాకు కారం, ఇది ఇందులో మునగాకు తోటి మసాలా ఉంటాయి. ఇది డైరెక్ట్ అన్నం వేసుకొని తింటే రుచి ఉంటుంది, ప్లస్ ఆరోగ్యానికి బాగుంటుంది. అందులో ఇది మునగాకు పౌడర్, ఇది ముఖ్యంగా 300 రకాల విటమిన్స్ ఉంటాయి ఇందులో. 300 రకాల రోగాలకు న్యాయం చేసేది. ఇప్పుడు దాదాపు ఇది చాలామంది అది చేస్తున్నారు. ఇంకోటి ఇది టమాటో పొడి. టమాటో రేట్ లేనప్పుడు ఒరిగి వేసి దాన్ని పొడి చేస్తున్నాం. ఇది సాంబార్లో వేసుకోనికి ఇది బాగుంటుంది. తర్వాత ఇది చింతగింజలు, మనం చింతగింజలు అంటే చింతగా పచ్చడి చేసినప్పుడు అందులో వచ్చే ఈ రోజులలో ఇవి దొరకవు, దాదాపుగా తినడానికి కూడా దొరకవు. ఇది వాడుకుంటే బాగుంటుంది అంటే ఓన్లీ నమ్మలానికి. ఇది ఆర్గానిక్ అండి. ఇది పసుపు, ఇది ఉల్లిగడ్డ కూడా ధర చాలా తక్కువ ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే ఫ్రై చేసుకోనికి బాగుంటుంది. అండ్ సల్ల మిర్చి అండి, ఇది దాదాపు ఎవరు చేయట్లేదు. ఆర్గానిక్ ఫుడ్ వ్యవసాయం అంటే ఇక టమాటో, మిర్చి, ఆల్ వెజిటేబుల్స్ పండించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఎఫ్బిఓలో సోలార్ డ్రైస్, సోలారు, లెమన్ రైస్ మిషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సోనా పౌడర్ అనేది మేము స్వయంగా తయారు చేసిన పౌడర్ ఇది. అంటే ఇది ఏమైనా హెయిర్కి అప్లై చేయొచ్చు, ఇంకా నిమ్మ చెట్ల మీద ఏమన్నా వీటి నీటిలో కలిపి దీని రసాయనం అనేది స్ప్రే చేసుకోవచ్చు. డ్రై లెమన్స్ స్వయంగా తయారు చేస్తాం సార్. ఇవి మిషన్స్ కూడా ఉన్నాయి, సోలార్ డ్రై తోటే తయారు చేస్తాము. ఏంటంటే వీటి యూజెస్ ఏంటంటే ఇవి బిర్యానీలో వాడచ్చు, సోప్స్ వాడచ్చు. మనం ఇంకా వీటి పౌడరు ఏమంటారు వేడి నీళ్ళల్లో వేసుకొని కూడా తాగొచ్చు. ఆర్గానిక్ ప్రోడక్ట్సే సార్. మళ్ళీ సోలార్ కూడా ఇంకా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.